హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెడి నీ వశమై పార్ట్ 64. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బాలు చెప్పిన మాటలు విని షాక్తో 2 అడుగులు వెనక్కి వేశాడు అర్హన్. నీకు నమ్మడానికి కష్టంగా ఉండి ఉండొచ్చు, కానీ ఇదే నిజం. మీ నాన్న నీ మేనత్త ఎంత క్రూరులో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. వారికి అడ్డొస్తున్నారని తెలిస్తే ఎవరినైనా చంపడానికి వెనుకాడరు. ఆ రోజు టిల్లు తల్లిదండ్రుల విషయంలో జరిగిందైనా, ఈరోజు మీ మీద జరిగిన అటాక్ అయినా ప్రతిదానికి కారణం వాళ్ళే. రాజా చంద్రమౌళి గారి వారసులు కేవలం చక్రపాణి జీవితం మాత్రమే. రాజావారి ఆస్తికి వైభవానికి వాళ్ళు మాత్రమే వారసులు. కాదని మరొకరు ముందుకు వస్తే వాళ్ళని బ్రతకనివ్వరు. ఈ నిజం ఎంత త్వరగా నువ్వు తెలుసుకుంటే అంత మంచిది, ధీటుగానే సమాధానం చెప్పాడు బాలు. అర్హన్ ఆ షాక్ నుండి తేరుకోలేకపోయాడు. 5 నిమిషాల తర్వాత లోచన వంక చూశాడు. బాహ్య స్పృహ లేనట్టు సోఫాలో కూలబడినట్టు కూర్చుని ఉంది లోచన. భారంగా ఒక్కో అడుగు వేస్తూ లోచన ముందుకు వెళ్ళి, నీకు ఈ విషయం ముందే తెలుసా అని అడిగాడు అర్హన్. తన తల్లిదండ్రులను ఎవరో చంపేశారని మాత్రమే తెలుసు. ఆ చంపిన వాళ్ళు నీ వాళ్ళు అని తెలియదు. తెలిస్తే మీ నాన్నమ్మతో ఇక్కడి వరకు వచ్చేది కాదు, విసురుగా చెప్పాడు బాలు. మీకు తెలుసు కదా, మరి ఎందుకు తనని ఇక్కడికి పంపించారు? తను ఇక్కడికి వస్తే ప్రమాదం అని తెలిసి తన ప్రాణాలను ప్రమాదంలో పెట్టింది నువ్వే కదా? అర్హన్ చురుగ్గా చూస్తూ అడిగాడు. నమ్మించింది మీ నానమ్మ. నేను ఉన్నట్లయితే పంపించేవాడిని కాదు. కానీ మా తాతయ్యని తన మాయమాటలతో నమ్మించి మోసం చేసి ఇక్కడికి తీసుకువచ్చింది. ఎప్పటికప్పుడు తాతయ్యకి తన మాయమాటలతో మభ్యపెడుతూనే ఇక్కడి వరకు లాక్కొచ్చింది. చంద్రవంశ వారసురాలు అయినటువంటి టిల్లు తల్లి తన కూతురికి ఒక గుర్తింపు ఇవ్వమని మాత్రమే అడిగింది. తను ఆ ఇంటి వారసురాలే అని ఒప్పుకోమని అర్థించింది. కానీ ఒప్పుకోలేదు. వాళ్ళనే అడ్డు తప్పించారు. ఇప్పుడు అదే చెప్పి తీసుకొచ్చింది. తను మా ఇంటి వారసురాలు, మా ఇంట్లో పెరగాలి మహారాణిలాగానే అని రాజేశ్వరిదేవి గారు మాటిస్తే తప్పరు. ఆ నమ్మకంతోనే పంపించాడు మా తాతయ్య. కానీ స్వార్థం ఏ పనైనా చేపిస్తుంది అని మరోసారి రుజువు చేసింది మీ నానమ్మ. తన మాటల్లో బోలెడంత అసహ్యాన్ని కురిపిస్తూ చెప్పాడు బాలు. అయితే నీకు అన్ని విషయాలు తెలుసా? మా తాతయ్య ఎందుకు చిన్ననానమ్మని పెళ్లి చేసుకున్నారో, ఎందుకు వాళ్ళు విడిపోయారో, పెళ్లి చేసిన మా నానమ్మ ఎందుకు సవతిగా చిన్ననానమ్మని ఒప్పుకోలేకపోయింది? బాలుని చూస్తూ అడిగాడు అర్హన్. నాకేం తెలియదు. తెలిసిన వాళ్ళు ఎవరూ చెప్పడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పటికీ ఊళ్ళో మీ నానమ్మకి కొమ్ము కాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. తనకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుందని తెలిస్తే చాలు వాళ్ళని ఎలా అడ్డుకోవాలో మీ నానమ్మకి బాగా తెలుసు. పైకి కనిపించే అంత మంచిదైతే కాదు మీ నానమ్మ. తన స్వార్థం కోసం ఏం చేయడానికైనా, ఎందరి జీవితాన్ని నాశనం చేయడానికైనా వెనుకాడదు, పదునుగా బదులిచ్చాడు బాలు. గతంలో ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు బాలు. కానీ అన్నీ తెలుసుకుంటాను, లెక్క సరిచేస్తాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా త్రిలోచన మా తాతగారి మనవరాలు. ఇప్పుడు నా భార్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. తనకు ప్రమాదం నా తండ్రి నుంచే వచ్చినా ఎదిరించడానికి నేను సిద్ధం. నేను వచ్చే వరకు తనని జాగ్రత్తగా చూసుకో అని కోపంగా బయటికి వెళుతుంటే బావా అని భయంగా పిలిచింది లోచన. లోచన కంటి నిండా నీటితో భయంగా చూస్తుంటే వచ్చేస్తాను, అప్పటి వరకు బాలుతో ఉండు. వెనక్కి వచ్చి లోచన నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పాడు. వస్తావు కదూ? బేలగా అడిగింది లోచన. నమ్మకం ఉంచు బావ మీద, ఖచ్చితంగా వస్తాను. ఎప్పటి దాని గురించో నేను ఇప్పుడు మాట్లాడలేను. కానీ ఇప్పుడు కొన్ని లెక్కలు తేల్చుకొని వచ్చేస్తాను చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు అర్హన్. అర్హంత్ వెళ్ళిపోయాక బాలు వంక చూసింది లోచన. ఏం చేయాలనుకుంటున్నావు బాలు? ఒకంత భయంగా అడిగింది. తెలుసుకోవాలి కదా చందు కూడా.
ఇప్పటివరకు నానమ్మ పెంపకంలో ఆవిడే గొప్ప అన్నట్టు పెరిగాడు. ఆవిడ ఎలాంటిదో, కుటుంబం ఎలాంటిదో తెలుసుకోవాలి కదా. ప్రమాదం నీ వరకు వచ్చింది కాబట్టి ఇంక ఎవరు ఎలా ఆపడానికి ప్రయత్నించా వెనక్కి తగ్గడు. ఖచ్చితంగా అన్ని విషయాలు బయటకు లాగుతాడు. ఇన్నాళ్ళు మనం చేయలేని పని ఖచ్చితంగా చందు చేస్తాడు. ఎందుకు బాలు మధ్యలో బావని ఇన్వాల్వ్ చేసావు? ఇది నా ఫైట్, నా గుర్తింపు కోసం నేను చేస్తున్న ఫైట్. మధ్యలో బావకి ఏమవసరం? బావిలా నలిగిపోవడం నాకు నచ్చలేదు. నేను ఎప్పుడూ బావని అడ్డుపెట్టుకుని సాధించాలని అనుకోలేదు. ఇదంతా వద్దు, ఆపేయ్. ఆపడానికి మొదలుపెట్టలేదు టిల్లు. ఆ రోజు నాకంటూ ఒక కుటుంబం ఉంది అని చెప్పి సంతోషంగా నువ్వు ఆవిడ వెనక వెళ్ళినప్పుడు నిన్ను ఆపలేదు నేను. కానీ 6 నెలలకు పైగా నిన్ను ఒక పంజరంలో పక్షిలా బంధించి బలివ్వడానికి సిద్ధం చేసినట్టు మనవడికి భార్యని చేసింది. ఎందుకు ఉపేక్షించాలి ఇంకా నేను? నీ అంత జాలి, దయ, కరుణ నాకు లేవు టిల్లు. నువ్వు మమ్మల్ని నీ సొంత కుటుంబం కాదు అని అనుకున్నా నేను అలా అనుకోను. నువ్వు నా సొంత చెల్లివి, నా తోబుట్టువి. నీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. ఎంత దూరమైనా వెళ్తాను నీకు న్యాయం దక్కటం కోసం. అయినా ఇప్పుడు నాకు ఆ అవసరం లేదు. ఎందుకంటే నాకన్నా ముందు నీ బావ ఉన్నాడు నీకేం కాకుండా చూసుకోవడానికి, నువ్వు కోరుకున్న గుర్తింపు నీకు వచ్చేలా చేయడానికి. ఏదేమైనా రాజేశ్వరీదేవి తన జీవితంలో ఒక మంచి పని అయితే చేసింది. అదేంటో తెలుసా? నీకు తన మనవడికి పెళ్లి చేయడం. ఇన్నాళ్ళు ఏ గుర్తింపును అయితే నీకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, ఇప్పుడు అదే గుర్తింపుని మరో రకంగా ఇచ్చి నిన్ను వారి కుటుంబ సభ్యురాల్ని చేశారు. కారణం ఏదైనా ఈ విషయంలో మాత్రం నాకు సంతోషంగా ఉంది. కానీ దాని వెనుక ఉన్న కారణం నాకు తెలుసు కాబట్టి వాళ్ళ మీద అసహ్యం కలుగుతుంది. బాలు, మనం అనుకున్నదేంటి, నువ్వు చేస్తుందేంటి? మధ్యలో బావని ఎందుకు ఇబ్బంది పెట్టడం? నీకు అర్థమవుతుందా బావ ఎంత సఫర్ అవుతున్నాడో? నువ్వెందుకు అర్హన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఇది మనం వేసిన ప్లాన్ కాదు. కేవలం ఈ ఇంటి వారసురాలిగా నీకంటూ ఒక గుర్తింపు ఉండాలని నువ్వు కోరుకున్నావు. అది కూడా నీ తల్లిదండ్రుల కోరిక కాబట్టి. స్వయంగా ఆవిడ నిన్ను వెతుక్కుంటూ వచ్చేసరికి వచ్చేసావు. ఆ తర్వాత జరిగిన దానికి నీకు ఎలాంటి కోపం లేదా వాళ్ళ మీద? అయినా ఎందుకు ఒప్పుకున్నావు ఈ పెళ్ళికి? ఏదో ఒక రకంగా నన్ను కాంటాక్ట్ చేస్తే నిన్ను తప్పించేవాడిని కదా. ఇదంతా ఎందుకు చేయలేదు? ఎందుకు అర్హన్ని పెళ్లి చేసుకున్నావు? పెళ్ళయింది, ఆ ఇంటి కోడల్ని అయిపోయాను కదా, ఇంకా నాకంటూ ఒక గుర్తింపు ఎందుకులే అనుకుంటున్నావా? వాడిగా వచ్చాయి బాలు మాటలు. నేను అలా అనుకోలేదు బాలు. ఆ విషయం నీకు తెలుసు. కానీ బావకి ఇవన్నీ తెలియదు. ఆ ఇంట్లో మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది బావ, అత్త మాత్రమే. వాళ్ళకి నా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనుకున్నా. కానీ ఇప్పుడు నా కారణంగా బావ ఎంత బాధపడుతున్నాడో చూస్తుంటే ఇదంతా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అసలు ఇందులో బావకి ఎలాంటి సంబంధం లేదు. బావకి ఆ విషయాలు ఏమీ తెలియని కూడా తెలియవు. మరి తనెందుకు నా గురించి ఇదంతా చెయ్యాలి? వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.